గడిచిన కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఏవైతే పడుతున్నాయో ఆ జిల్లాల్లో ఉండే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే విధంగా ఆ జిల్లాల్లో ఉండే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా చిత్తశుద్ధితో వారిని కాపాడే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆ జిల్లాలో ఉండే మొత్తం యంత్రాంగం 24/7 పనిచేసి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తాం. గడిచిన 2 రోజుల నుంచి మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కనీ విని ఎరగని రీతిలో సుమారు గంటన్నర టైంలో 700 mm వర్షం పడ్డ కారణంగా నేషనల్ హైవేస్, R&B, పంచాయతీరాజు రోడ్లతో పాటు రైల్వే ట్రాకులు, అదే రకంగా పోచారం లాంటి 100 సంవత్సరాల చరిత్రున్న మధ్య తరహా రిజర్వాయరు ఎలా ఉన్నాయో రాత్రి కూడా మనం చూసాం. ఈ రోడ్లన్నీ అనేక ప్రాంతాల్లో అక్కడున్న డిశ్చార్జ్కి అంటే అత్యధికంగా 2-3 టైమ్స్ వాటర్ వచ్చిన కారణంగా అనేక ప్రాంతాల్లో బ్రీచ్ అయ్యాయి. రాత్రే అధికార యంత్రాంగం అంతా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నేషనల్ హైవేకి సంబంధించిన 4 లైన్లో 2 లైన్స్ని రిస్టోర్ చేసి ట్రాఫిక్ని చాలా వరకు క్లియర్ చేయగలిగాం. అనేక మండల హెడ్ క్వార్టర్లకి, గ్రామాలకి R&B పంచాయతీ రోడ్లు చాలా బ్రీచ్ అయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఆ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. టెంపరరీ అరేంజ్మెంట్స్ అన్నీ రాబోయే కొన్ని గంటల్లో పూర్తి చేసి ఆ గ్రామాలకి, మండలాలకి రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తుంది. వీటితో పాటు ఏ గ్రామాల్లో అయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిన కారణంగా అనేక తండాలు కూడా ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో చాలా తండాలు ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యాయి. ఆ తండాల్లో తాగునీరు, విద్యుత్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వరద వచ్చిపోయిన తర్వాత, వర్షాలు అత్యధికంగా పడి వరదలో ముంపైన తర్వాత ఏదైతే వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులు రాకుండా ఆరోగ్య శాఖ వారు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వారం రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఈ విపత్తు వచ్చినప్పుడు వాడుకోవటం కోసం ఒక్కొక్క ₹1 కోటి చొప్పున రిలీజ్ చేశాం. ఏవైతే మేజర్ ఎఫెక్ట్ అయిన ఈ జిల్లాలకి అదనంగా ఎన్ని నిధులు అవసరమున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాలకి నిధులు ఇచ్చే దాంట్లో ఒక్క నిమిషం కూడా ఆలోచించాం. ప్రజల శ్రేయస్సు ముఖ్యం కాబట్టి ఆ ప్రాంతానికి నిధులు ఇస్తాం. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గడిచిన 2 రోజుల నుంచి రాజకీయ లబ్ధి కోసం ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు పరిపాలించే నాడు ఆనాడు వరదలు వచ్చేటప్పుడు మీరు తీసుకున్న చర్యలేంటో, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేందో మీకు కంటికి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలన్నీ చేపట్టాం. మీలాగా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇస్తే అవి మంచివైతే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది. శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయొద్దని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియచేస్తూ చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ రాబోయే కొన్ని రోజుల్లో అతి భారీ వర్ష ప్రాంతాలని ఐడెంటిఫై ఎప్పటికప్పటికి టైం టు టైం ఎవరు కమ్యూనికేట్ చేస్తారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు కానీ ఆ ప్రజలకి అవేర్నెస్ తెలియచేసిన అధికారులు కూడా ఎమ్మటే అలర్ట్గా ఉండాలని ఈ వేదిక ద్వారా తెలియచేస్తూ, ఈ ప్రభుత్వం ఉంది, నష్టపోయిన ఆస్తులు నష్టపోయిన రైతులకు కానీ, ఇళ్ళు నష్టపోయిన ఇంటి ఓనర్స్కి కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉండి సహాయం చేసే దాంట్లో ముందుంటుందని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.